परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రసంగంలో ఏంటంటే ప్రసంగం స్పష్టం అయినా కూడా కొంతవరకు ఇంకా స్పష్టం కాలేదు. ఏమి స్పష్టం కాలేదు అని అంటే, ఈ యొక్క శ్మశానానికి తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి అక్కడ ఏమని చెప్తున్నారంటే, ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడికే వెళితే లోతుగా విషయం అర్థమవుతుంది అనమాట. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, వల్లకాడులోన నీ ఇల్లు ఉన్నదని నీవు తెలుసుకో మనసా అని చెప్పడం జరుగుతుంది. అది ఒకటి. ఇక ఇంకొకటి, ఇక్కడ ఏంటంటే పాట పాడేవారు మాట్లాడేవారేమో ఆత్మ, పాట ద్వారా అభిప్రాయం ద్వారా వ్యక్తపరుస్తున్నదేమో శరీరంకు ఇల్లు చూపిస్తున్నాడు శ్మశానం అని చెప్పేసి. అందు గురించి ఇక్కడ భ్రాంతి కొద్దిగా. శరీరం స్త్రీ పురుష జన్మ, ఈ 84 లక్షల జీవరాశుల యొక్క జన్మ అనేటువంటిది కనబడేటువంటి రూపం ఈ జన్మ. అందు గురించి ఈ శ్మశానం అనేటువంటిది ఈ దేహానికి వర్తిస్తుంటది. దేహం యొక్క మృతదేహానికి అంత్యక్రియలు జరిపేటువంటి స్థానమును అంటుంటారు. ఇక దీని లోపల మన ఆత్మకు వర్తించదు కాబట్టి ఈ గేయం అనేటువంటిది ఆ రచయిత, ఆ పాటను రచించినటువంటి వ్యక్తి ఈ విషయాన్ని, ఆత్మతత్వాన్ని పట్టుకోలేదు, దేహతత్వాన్ని పట్టుకున్నాడు. కాబట్టి దేహానికి అంతిమ విశ్రాంతి శ్మశానంలోనే ఉంటున్నది. కాబట్టి ఆ రకంగా గేయ రచన చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మన ప్రసంగంలో ఇక్కడ ఆత్మ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి, ఆత్మ జ్ఞానం గురించి చర్చ జరుగుతుంది కాబట్టి, పరమాత్మ గురించి చర్చ జరుగుతుంది కాబట్టి ఆ విషయం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందు గురించి మరి శ్యామలయ్య గారు కరెంటు లేకపోవడం వల్ల వారు వినలేకపోతున్నారు. మరి తర్వాత వింటే వారికి అర్థమవుతుంది విషయం. అదే లింక్ పోవడం ఏంటి, ఏమో అదే అర్థం కాదు. లింకు ఉంటుంది. ఇప్పుడు నరేష్ గారు కూడా వెళ్ళిపోయారు. సువర్చలమ్మ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. మధ్యలో ఆగిపోయారు. అదే ఆచార్య, దేహము, ఈ దేహంలో మనం నింపాలి అని అంటే భౌతిక స్థితి తర్వాత సూక్ష్మ స్థితి, తర్వాత స్థూలము నుండి సూక్ష్మానికి, సూక్ష్మము నుండి కారణ శరీరానికి వెళ్ళాలి కదా. అట్లా చెప్తామని అనుకున్నాను అనమాట. మీరు మరి మీ అభిప్రాయం స్పష్టం అవ్వట్లేదు కదా. అదే ముని గారు, మీ అభిప్రాయం కూడా చెప్పాల్సినటువంటి ప్రసంగానికి దూరంగా వెళ్ళిపోతుంది, చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అది మీరు సూటిగా చెప్పాలని అనుకున్నది అది సూటిగా రావట్లేదు. అది మీరు కూడా దృష్టి పెట్టండి. ఉన్నాను అనే సందేహం జీవాత్మకు ఉండదు కదా మునిగా. ఇప్పుడు ఇక్కడ ఇవాళటిది ఏంటంటే, జాలంధర బంధము అనేటువంటిది వైదికం కాదు, అవైదికం. ఇది హఠయోగ ప్రదీపికలో ఉంది. ఈ జాలంధర బంధం గురించి
దయానంద సరస్వతి చెప్పలేదు, వైదిక శాస్త్రాల్లో ఎక్కడా లేదు. జాలంధర బంధం అంటే మళ్ళీ బంధనము వేరు, బంధము వేరు. బంధనము అంటే మనము ఇరుక్కున్న దాంట్లో మనల్ని దుఃఖ పెడుతున్నటువంటిది, మనల్ని ఈ ఈ ఇరకాటంలో పెడుతున్నటువంటిది బంధనం. బంధము అనేది మనం కావాలని నిరోధించేదాన్ని బంధం అంటారు. ఈ ఉడ్డియాన బంధం మరియు మూలబంధం. మూలబంధం అంటే మలద్వారము మూసుకుపోవడం మూలబంధం. ఉడ్డియాన బంధము అంటే మనం ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అంచెలంచెలుగా పైకి ఎదిగినప్పుడు పొత్తి కడుపు పైకి లేబట్టి ఉండడం. ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటే సహజంగా అది వస్తుంటది, దాన్ని చేయాల్సినటువంటి పని లేదు. హఠయోగంలో ప్రత్యేకించి చేస్తుంటారు. అది వైదికం కాదు కాబట్టి హఠయోగం వైపు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇక ఈ పదాలను, ఈ 3 బంధాలు ఎప్పుడెప్పుడు అవుతుంటాయి, ఎలా అవుతుంటాయి అనేటువంటిది ఆ ప్రక్రియ చేస్తున్నప్పుడే అవుతుంటుంటాయి. ఇక ఇంకొకటి సందేహ నివృత్తి అయిపోతే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓం ఆచార్య, అది బాహ్య కుంభక ప్రాణం చేసినప్పుడు ఈ 3 బంధాలు చెయ్యాలన్నా చేయకూడదు, అది చెప్పండి. స్వామి, ఇప్పుడు పూర్వాభ్యాసం చేయాలన్నా చేయకూడదా? పూర్వాభ్యాసం ఈ చెప్తారా చేయకూడదు అని చెప్తారా? మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఉద్గీత ప్రాణాయామం చేస్తుంటే సహజంగా అది అయిపోతుంటది. దాని గురించి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయకూడదు. ఏంటంటే అది సహజంగా అవుతుంటే అయిన దానిని అలాగే ఆపి పట్టాలి అనేటువంటిది సారాంశం. అలా ఆపి పట్టినప్పుడే అది సిద్ధిస్తుంటుంటది. మనం ప్రయత్నపూర్వకంగా చేస్తుంటే ఏంటంటే మనం చేసేటువంటి ప్రాణాయామానికి దానికి సంబంధం లేదు అనేటువంటిది నిరూపితం అవుతుంటది. అది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. ఇక్కడ ఆచార్య ఒక అతను కామెంట్ పెట్టాడు, అది చెప్పి ముందుకు వెళ్దాం ప్రసంగంలో. ఒక్క నిమిషం ఆచార్య, చెప్పండి. ఫిబ్రవరి 29వ తారీఖు నాడు కోడంగల్ వచ్చినప్పుడు అఖిలాచార్య ఆచార్య గారు కూడా ఈ 3 బంధాలు వేసి చేయాలని చెప్పిండు కదా, అందు గురించి. లేకుంటే స్వామి, మీరు వారిని అనిలేశాచార్య గారిని అనుసరిస్తున్నారా, దయానంద సరస్వతిని అనుసరిస్తున్నారా? అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే దీనికి ప్రమాణం మళ్ళీ ఎంతో దూరం వెళ్ళిన తర్వాత మనము దానికి ప్రమాణం చూపెట్టకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. అందు గురించి ఈ ప్రమాణం అనేటువంటిది వైదికంలో ఎక్కడ లేదు. ఓం ప్రకాష్ అయితే చెప్పలేదు ఈ జాలంధర బంధం గురించి, చెప్పలేదు. మరి అలాంటప్పుడు మనము లేని విషయాన్ని ప్రస్తావించుకుంటూ పోతే ఏంటంటే మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నట్టుగా. అలాగే అది మనము ఎంత మన దాంట్లో ఉంటే అంత మంచిది. ఎందుకంటే రేపు ఇవన్నీ ఇప్పుడు అయిపోతున్నాయి అనేది కాదు, రేపు మనల్ని అడుగుతారు, నిలదీస్తుంటారు కొంతమంది. మీరు బాగానే ఉంటారు, ఓం ప్రకాష్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందు గురించి చెప్తున్నాం. అది కామెంట్ పెట్టింది, అది కనబడతలేదు. ఇక్కడ కామెంట్ ఇతను పెడుతున్నాడు ఏంటంటే, ఆత్మ పరమాత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం గురించి వదిలి, అంటే ఇవి ఆత్మ గురించి చెప్పొద్దు, పరమాత్మ గురించి చెప్పొద్దు, ప్రేతాత్మ గురించి చెప్పొద్దు, పరలోకం గురించి చెప్పొద్దు, కలికాలం గురించి చెప్పొద్దు, అవతారం గురించి చెప్పొద్దు. వీటినన్నిటిని వదిలిపెట్టి మనకు తెలిసిన ధర్మం మీద దృష్టి పెట్టాలని పరమాత్మ డిమాండ్. అంటే పరమాత్మకు కూడా డిమాండ్లు ఉన్నాయి. అంటే అతడు పరమాత్ముడు ఏ రకంగా, ఇతను ఎవరు పెడుతున్నారు ఈ కామెంట్ అంటే, ధర్మశక్తి 130 అనేటువంటి అతను పేరు పెట్టుకున్నాడు. అది పరమాత్మ డిమాండ్ అని చెప్పేసి దాని మీద అతను రాసుకున్నాడు అన్నట్టు. ఇక ధర్మమేవ జయతే అని మళ్ళీ ధర్మమేవ జయత అని చెప్తూ
జై 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 సంస్కృత సహిత వేద ధార్మిక భారత ఖండ. అంటే అతనికి ఈ యొక్క ఆత్మ గురించి, శ్మశానం గురించి, పరమాత్మ గురించి అతనికి అర్థం కావట్లేదు. అందుకే ఆ రకంగా కామెంట్ పెడుతున్నాడు. పరమాత్మకు కూడా డిమాండ్లు ఉన్నాయంటే, పరమాత్మ ఎవరితోటి డిమాండ్ చేస్తున్నాడు అంటే మనుషులతోటి డిమాండ్ చేస్తున్నాడు. అంటే పరమాత్మ గొప్పవాడా, మనుషుడు గొప్పవాడా? బాలరాజు గారు అట్లా చూస్తారేంటి? చెప్పండి, మాట్లాడు. డిమాండ్ చేయటం అంటే అసలు ఏంటి అర్థం తెలుసుకుంటే ఆ తర్వాత ఓ ఆచార్య, హా, పరమాత్మ డిమాండ్ అనకుండా నా నా అభిప్రాయం అని చెప్తే బాగుండేది. అది తెలివిగా మాట్లాడడం అంటే ఆ రకంగా ఉండాలి. అంతేగాని పరమాత్మ మీద రుద్దితే ఇక నాకు ఎదురెవరు చెప్పరు వాళ్ళకు అని చెప్పేసి అటువంటి భావజాలం సరైనటువంటిది కాదు. కాదు, అంతే. పరమాత్మకు డిమాండ్లు ఏమి లేవు, అతనికి లోటేమి లేదు. అతనికి లోట్లు ఉన్నట్టయితే పరమాత్మ ఎందుకు అవుతాడు? అతను మనలాగే మామూలు మనిషి అవుతా ఉంటాడు కదా. నిన్నటి ఎపిసోడ్ ను దాదాపు సరిగ్గా గుర్తించలేదు వారు, అందుకనే పెట్టారు అట్లా ప్రశ్న. నిన్నటి వీడియోను దాదాపుగా 220 మంది దాకా చూశారు. ఇప్పుడు ముందుకు వెళ్తుంటే బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము 6వ బ్రాహ్మణం ప్రథమ ప్రసంగాన్ని చూడండి. త్రయం వా ఇదం నామ రూపం కర్మ తేషాం నామ్నాం వాగ్ ఇత్యేతద్ యేషాం ఉక్తం అథో. 23 అయిన తర్వాత ప్రథమాధ్యాయం ఛఠ బ్రాహ్మణం కదా. అవును, అదే చెప్తున్నాం కదా. దాంట్లో మరి రైట్, ఓకే 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 ఓకే. త్రయం వా ఇదం బ్రహ్మ నామ రూపం కర్మ తేషాం నామ్నాం వాగ్ ఇత్యేతద్ యేషాం ఉక్తం అథో హి సర్వాణి నామాని ఉత్తిష్టంతి. త్రయం అంటే 3 రకాలుగా. అస్తిత్వము, రూపము, కర్మ, పేరు. అస్తిత్వం ఉన్నది కాబట్టి అది 3 రకాలుగా వ్యక్తం అవుతుంది. ఒకటేమో రూపం. రూపం అంటే అది అస్తిత్వానికి వస్తుంటది. కర్మ అంటే అది చేసేటువంటి వ్యవహారం. వాటి యొక్క నామ్నాం అంటే పేరు. ఈ రూపకంగా నామరూప కర్మలతోటి ఈ యొక్క వాక్ అనేటువంటిది ఇత్యేతేషాం ఉక్తం, ఈ 3 రకాలుగా దాని గురించి, వాక్ సామర్థ్యం గురించి ఇదివరకు చెప్పుకొని వచ్చాము. అతః ఈ సర్వాణి నామాని ఉత్తిష్టంతి. ఇక వాక్ సామర్థ్యానికి కలిగినటువంటివి మరియు వాక్ ఏ రకమైతే అభివ్యక్తం అవుతుంటుందో అవన్నీ అభిప్రాయాలు, దాని యొక్క వ్యక్తపరిచేటువంటి ఆత్మ వాక్ సామర్థ్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంటది. కాబట్టి తద్వారా నామాని ఉత్తిష్టంతి, ఆ యొక్క దాని యొక్క ప్రభేదాలు అనేటువంటివి. నామం అంటే పేరు, నామాని అంటే పేరు. ఏ స్థానం నుంచి ఏ విధంగా వర్ణం, శబ్దం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది, వాక్ అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది అనేటువంటిది. ఏతద్ ఏషాం సామ ఏతద్ హి సర్వైర్నామభిః సమం ఏతద్ ఏషాం బ్రహ్మైవేతద్ హి సర్వాణి నామాని బిభర్తి. ఏతద్ ఏషాం, ఇది వీటి యొక్క సామ. ఏతద్ హి, సామ అంటే సమరూపకంగా, సరిసమానంగా, ఒకే విధంగా. సర్వైర్ నామభిః, అన్ని యొక్క పేర్ల యొక్క. సమం ఏతద్ ఏషాం, ఇక అన్నింటిలో ఒకే విధమైనటువంటి భావజాలం, ఒకే రకమైనటువంటి స్వరూపముతోటి. సమం సమత అంటే ఒకే విధమైనటువంటి అభిప్రాయంతో వ్యక్తపరుస్తూ. బ్రహ్మ ఏతది సర్వాణి నామాని బిభర్తి, ఈ వీటన్నింటి యొక్క పేర్లు అంటే
పని చేసే తీరు ఎవరు చేస్తున్నారు? ఆత్మనే చేస్తుంది. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి తీరు ఎవరిది అంటే ఆత్మదే. మరియు రూపం ఆకృతి తోటి ఎవరున్నారు అంటే ఆత్మయే. వీటన్నింటినీ పరమాత్మయే అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఈ పరమాత్మ వ్యవస్థ చేస్తున్నాడు, జీవాత్మ దాంట్లో ఉండి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ భరణ అంటే పాలన, పోషణ, రక్షణ చేసేటువంటి వాడు, భరించేటువంటి పరిపూర్ణం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. అథ రూపానాం చక్షు, ఈ రూపము ఎవరికి కనబడుతుందంటే చక్షులు ఎవరివి అంటే ఆత్మయ్య. ఆత్మ ఆ చక్షువులతో ఎవరు చూస్తున్నారు అంటే ఆత్మ చూస్తున్నది. అథ రూపాణం చక్షు ఇది ఏతత్ ఏషాం ఉక్తం. అత ఈ విషయాన్ని ఏతేషాం ఈ యొక్క వ్యవహారంలో తోటి ఈ యొక్క ఆత్మయే అన్ని వ్యవహారంలో ఉండి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నటువంటిది ఆత్మనేనని చెప్పేసి ఇదివరకు చెప్పుకొని వచ్చాము. ఈ సర్వాణి రూపాన్ని ఉత్తిష్టంతి ఏతద్ ఏషాం సామ ఏతద్ హి సర్వై రూపై సమం ఏతదేషాం బ్రహ్మ ఏతద్ హి సర్వాణి రూపాన్ని బిభర్తి. ఈ రూపకంగా ఏంటంటే అన్ని వ్యవహారాలు చేసేటువంటిది ఆత్మయే. ఆత్మయే 84 లక్షల జీవరాశుల యొక్క రూపాలలో ఉంటున్నది. ఆ రకంగా ఉంటూ అభివ్యక్తం అవుతున్నటువంటిది జీవాత్మ మాత్రమే. అభివ్యక్తం కానటువంటి అంటే రూప ఆకృతి కంటి యొక్క దృశ్య రూపంలో వ్యక్తం కానటువంటి వాడు పరమేశ్వరుడు, వ్యక్తమయ్యేటువంటి వాడు జీవాత్ముడు. సామ ఏతద్ హి సర్వై రూపై, ఈ అన్ని రూపాలలో సమం. రూప ప్రభేదాలు వేరువేరైనా ఆ రూపాలలో ఉన్నటువంటి ఆత్మతత్వం జాతీయంగా ఒక్కటే. అంటే మనుషులందరూ వేరువేరైనా మన ఈ యొక్క వేరువేరు అభిప్రాయాలతోటి వేరువేరు బాధ్యతలను నిర్వహిస్తున్న మనుషులందరూ ఒక్కటి. మళ్ళీ ఆ మనుషుల లోపల మనుషులను విప్పుతుంటే స్త్రీలు వేరు, పురుషులు వేరు. ఇంకా ఆ స్త్రీ పురుషుల నపుంసకులను విప్పుతుంటే దాంట్లో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, దివ్యాంగులని చెప్పేసి ఈ రకంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నా కనబడే తత్వము కనబడే తత్వాన్ని తెలుసుకోమంటుండు కదా. ఇక్కడ ఇదంతా బిభర్తి అని చెప్తున్నాడు కదా పరమాత్మ గురించి. ఇదంతా ఇక్కడ సర్వాణి రూపాన్ని బిభర్తి, ఇవన్నీ వ్యవస్థ చేసేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ జీవాత్మయే ఈ రూపములలోకి వచ్చేసి తన ప్రయత్నము, తన అక్రియ ధ్యానం ద్వారా ఇదంతా వ్యర్థము అనేటువంటిది తెలుసుకొని మళ్ళీ పరమాత్మ దారిలోకి వచ్చేసి ఇక మీరు చెప్పిందే వస్తుంది ముని గారు. తెలుసుకోవడం అక్కడికే. ఎందుకు అంటే పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మను గుర్తించడం. ఈ అక్రియ వాక్ ప్రాణ చక్షు ఈ యొక్క ఇంద్రియ స్పర్శ ద్వారా ఏంటంటే ఏదైతే స్వర్గం నుంచి వచ్చినటువంటి జీవాత్మ తను తల్లిదండ్రులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు వీళ్ళందరితో ఏదైతే వ్యవహారం చేసి తనను తాను ఉద్ధరించుకుంటానని చెప్పేసి ఏదైతే ప్రయత్నపూర్వకంగా వచ్చిందో అవన్నిటి వల్ల తన ప్రయత్నమే తనకు దుఃఖానికి కారణం అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఈ ప్రయత్నాలన్నింటినీ విరమించుకొని మళ్ళీ పరమాత్మ దారిలోకి వెళ్ళడం జీవాత్మ చేస్తున్నటువంటిది అభిప్రాయం. ఇది దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఇదే, వైదిక పద్ధతి కూడా ఇదే. అథ కర్మణాం ఆత్మ ఏతి ఏతద్ ఏషాం ఉక్తమథో హి సర్వాణి కర్మాణి ఉత్తిష్టంతే తదేషాం సామ ఏతద్ హి సర్వైః కర్మభిః సమం ఏతదేషాం బ్రహ్మ ఏతద్ హి సర్వాణి కర్మాణి బిభర్తి. ఇక ఈ రూపకంగా అత కర్మణం, ఈ కర్మలను గనక చూసినట్టయితే ముందేమో రూపాలను గురించి చెప్పాడు. రూపం అంటే అస్తిత్వం, ఉనికి, అభివ్యక్తమయ్యేటువంటి దృశ్య రూపం, 84 లక్షల జీవరాశుల యొక్క అభివ్యక్త శారీరక రూపం. ఇప్పుడు ఏంటంటే కర్మ రూపం చూపిస్తున్నాడు. కర్మణం ఆత్మ ఏతి, ఈ యొక్క కర్మలలో సక్రియమయ్యేటువంటిది ఆత్మనే. ఇప్పుడు ఈ యొక్క శ్యామలయ్య గారు రాలేదు, మరి తర్వాత వింటే వారికి తెలుస్తుంటది. శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే
నేను అనగా ఆత్మ అని చెప్తున్నారు. మీ వివరణ ఎవరికి కావాలి? మీ వివరణ ఎవరికి అక్కర్లేదు. ఎలా మీరు ఆత్మను అది నిరూపించి చూపించండి. అది నిరూపించి చూపించాలి అని అంటే శ్యామలయ్య గారు ఈ చనిపోయేటప్పుడు అతడు ఎక్కడికి పోతున్నాడు, అతడు వెంటబడితే అతను పట్టుబడతాడు. చనిపోయేటువంటి వ్యక్తి ఎక్కడికి పోతున్నాడో చెప్పిపోతుంటాడు కాబట్టి అతన్ని వెంటబడిపోవాలి. అతని వెంటబడితేనే అప్పుడు దొరుకుతాడు. అది ఎలాగంటే బాలాజీ గారు జాగ్రత్తగా వినండి. మనము భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, మనం ఇంట్లోంచి బయటకు పోతున్నప్పుడు, ఇల్లు అనేటువంటిది మనది గుడారం. ఈ యొక్క గుడారంలోంచి బయటకు పోతున్నప్పుడు అక్కడ ఖాళీ స్థలం ఉంటేనే పోతున్నాం. అంటే మొట్టమొదట ఆకాశం ఖాళీగా ఉంటేనే, ఖాళీ స్థలం నుంచి ఆకాశం నుండి వాయువు అంటే సంచార గతినిచ్చేటువంటిది. అగ్నికే గాని భూమికే గాని జలముకే గాని గతినిచ్చేటువంటిది వాయువు. ఆ వాయువును ఆశ్రయించడం. ఓ మాజాది, ఇక్కడ గతి అన్నది ఒక అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్తున్నాం కదా, అది గతి. అడుగులో అడుగు వేయడమే గతి కాదు. ఇప్పుడు వాయువు ప్రవహిస్తుంది కదా, అది ఏ అడుగు వేస్తున్నది, ఎక్కడ వేస్తున్నది, మళ్ళీ అది మీరు ఇప్పుడు మనం గృహం నుంచి బయటకు వెళ్తున్నామన్నారు. ఆకాశం అడుగు పెట్టి అడుగులో అడుగు వేసి ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏంటంటే మృతదేహం నుంచి బయటకు వచ్చేటువంటి, బయటకు ఎప్పుడు ఎక్కడికి వస్తుంటది, మొట్టమొదట ఏ అవస్థలోకి వస్తుంటది మృతదేహం నుంచి అని అంటే ఆకాశంలోకి వస్తుంది. ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని అంటే ప్రకాశకీయతత్వం, అగ్ని నుండి జలము అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏంటంటే, ఈ ఓం ప్రకాష్ ఈ మృత ఆత్మ యొక్క గతి ఏ రకంగా పోతుంటది, ఎలా పోతుంటది అని అంటే, ఈ యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, జలము అని అన్నప్పుడు, అగ్ని అని అంటే మనం మంట పెట్టలేము కదా, మరి అగ్ని అక్కడ ఉండదు కదా చనిపోయిన వాళ్ళ దగ్గర. చనిపోయిన తర్వాత దీపం ముట్టిస్తాం, అంతేగాని చనిపోయేటప్పుడు అక్కడ మనం దీపం పెట్టాం కదా, అగ్ని ఉండదు కదా. మరి అగ్నిలోకి ఎలా వెళ్తుంది? మరి జలం అంటుంటారు. అక్కడ ఎవరో ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోతుంటారు, లేదంటే ఇంట్లో హార్ట్ అటాక్ అయిపోతుంటారు, అక్కడ నీళ్లు ఉండవు కదా, మరి వారి ఆత్మ ఎట్లా పోతుంటది అని అంటే అది కాదు. ఇక్కడ అగ్ని అంటే సూర్యతత్వం. ఉండండి, ముందు వినండి. ఈ యొక్క ఆ అగ్ని అని అంటే సూర్యుని యొక్క కిరణాల ద్వారా వచ్చేటువంటి ఊష్మ, సూర్యుని యొక్క కిరణాల ద్వారా వచ్చేటువంటి ఈ తెల్లని ప్రకాశకీయ తత్వం, ఇది అగ్ని యొక్క స్వరూపం. తర్వాత జలము అని అంటే వాయువులో ఉండేటువంటి నీటి శాతం, సాంద్రత, ఇది. అంతేగాని ఇప్పుడు ఏమంటారంటే వారు ప్రశ్నించే ప్రశ్నకర్త, అరబ్ దేశాలలో కూడా చనిపోతున్నారు, అక్కడ వర్షాలే చాలా తక్కువ, అక్కడ ఇసుక వర్షాలు కురుస్తుంటాయి, ఇసుక పడుతుంటది వర్షాలు నీటి స్థానంలో. మరి అక్కడ కూడా వాళ్ళు చనిపోతున్నారు కదా. మరి వారి ఆత్మ నీటిలోకి అంటే నీరు ఎక్కడికి వెళ్ళి వస్తుంటే ఆ ఇసుక ఏడారులలో. అది కాదు, మనం పీల్చుకునేటువంటి గాలిలో ఉండేటువంటి తేమ శాతం, సాంద్రత. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో నీరు లేనటువంటి వారు నీరు కావాలని చెప్పేసి, నీరు లేకపోతే బ్రతకమని చెప్పేసి ఒక మిషన్ లో తయారు చేశారు. ఏంటంటే గాలిలో ఇలా తిప్పేస్తే నీరు వచ్చేస్తుంటాయి. అటువంటి యంత్రాలను తయారు చేశారు. విన్నారా? విన్నాం స్వామి. అదే పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. కాబట్టి అటువంటి యంత్రాలు వచ్చినాయి. గాలిలో ఉండేటువంటి సాంద్రత, తేమ శాతం. ఇప్పుడు ఈ వేసవి కాలంలో చాలా ఎండలు మండుతూ ఉంటుంటే ఆ వడదెబ్బకు తట్టుకోలేక కూలర్ పెట్టుకుంటారు. ఆ కూలర్ ఏం చేస్తుంటది, ఏసీ ఏం చేస్తుంటది, ఏసీ గాలిని చల్లగా చేయదు, కూలరు గాలిని చల్లగా చేయదు, గాలిని వేడివేడిగానే వస్తుంటది. ఫ్యాన్కి ఎట్లా వస్తుంటుందో అట్లాగే వస్తుంటది. కానీ ఆ గాలి నుంచి ఫ్యాన్కు మధ్య నీటిని మనం దారపోస్తుంటాం. ఆ నీటిని వడగట్టుకొని వస్తుంటది గాలి, అందుగురించి చల్లగా వస్తుంటది కూలర్లో. ఏసీలో కూడా అంతే, మనం నీళ్లు సరఫరా చేయకపోతే ఏసీ నుంచి చల్లగా ఎట్లా వస్తుంటది. అది మనం ఏసీలో నీళ్లు పోయాం కదా, అది పైప్ తోటి మరి అది వస్తుంటది కదా. ఇప్పుడు కింద కారుతుంటా చూడండి, అందులో అది యంత్రం ద్వారా వేడి నుంచి నీటిని గ్రహిస్తుంది, నీటిని గ్రహించి అది మనకు సలహా అనిపిస్తున్నది. అది రహస్యం అక్కడ.
ఇప్పుడు ఏసీ బస్సులలో కూడా లోపల బస్సులో ఏసీ ఉంటుంటది, కింద వెనకకెళ్ళి నీళ్లు గారుతా పోతుంటాయి. అంతే. మనం చదువుకున్నప్పుడు ఈ సాంద్రత ఇవన్నీ చదువుకున్నాం. ఇప్పుడైతే ఉందో ఏమంటారమ్మా? అప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం. ఈ రూపకంగా చనిపోయేటువంటి వ్యక్తి ఆ ఆత్మ వెంట పడడం అంటే మృత శరీరం నుంచి మొట్టమొదట ఆకాశంలోకి, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథివీ, పృథివీ అంటే ఈ వాసన తత్వం. ఈ రూపకంగా పృథివీని చేరి మరి అన్న రూపకంగా వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఈ రూపకంగా అన్న రూపకంగా వచ్చినప్పుడు ఆ అన్నమును పురుషుడు తిన్నప్పుడు పురుషుని శరీరంలోనే ఈ రేచక శక్తి ఉన్నది కాబట్టి ఈ స్త్రీ శరీరము నపుంసక శరీరంలో ఈ రేచక శక్తి లేదు కాబట్టి అక్కడ ఇది వర్తించదు. పురుష శరీరంలోకి వచ్చినప్పుడు అక్కడ శుక్రంగా తయారైతే శుక్రం నుంచి ఈ యొక్క గర్భధానం ద్వారా ఆ శుక్రంలో ఉండేటువంటి జీవకణమే ఇక్కడ సంతానానికి వినియోగం అవుతుంది. ఈ రకంగా వెంటబడి ఆ ఆత్మను పట్టుకున్నప్పుడు నేను అనగా ఆత్మ అనేటువంటిది సిద్ధిస్తుంది. అంతేగాని నేను అనగా ఆత్మ అంటే నువ్వు అంటే ఆత్మ ఎట్లయితుంది అన్నమాట. అందు గురించి అది అస్పష్టంగా ఉంటున్నది భాష. అందు గురించి స్పష్టత ఇవ్వాలి. నేను అనగా ఆత్మ, ఆత్మ నువ్వు ఆత్మ అనేటువంటిది నువ్వు నోటితో చెప్పడం కాదు, వ్యావహారికంగా నిరూపించి చూపించాలని అన్నప్పుడు ఈ చనిపోయేటువంటి ఆత్మ వెంట పడిపోవాలి. పోతేనే అప్పుడు అది ఎక్కడికి వెళ్ళి పుట్టే వాళ్ళు ఎక్కడికి చచ్చే వాళ్ళు ఎక్కడికి చనిపోతున్నారు, పుట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పుడుతున్నారు. ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత మరణాంతరం ఆత్మ పంచభూతాలలో తిరిగి మళ్ళీ పృథ్వీలోనికి వస్తుంది కదా. అదే ఇందాక చెప్పింది అవి పంచమహాభూతాలే కదా స్వామి. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచమహాభూతాలే కదా. దీనికి ప్రమాణం ఏమైనా ఉందా? దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసంలో అక్కడ చెప్తూనే ఉన్నాడు కదా. సత్వర సంస్థ సంయాస్త ప్రకృతి మహామహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని భయం ఇంద్రియం తన్మాత్రాన్ని అంటే ఇవే పంచమహాభూతాలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలతోటే ఈ యొక్క మా మనసు, ఆత్మ ఈ రకంగా వస్తున్నది. కాబట్టి పంచమహాభూతాల ఆధారం లేకుండా ఏ జీవాత్మ జన్మించదు, ముక్తిని పొందదు. అదే దీనికి ప్రమాణమా? అది సాంఖ్య దర్శనంలో ఉన్నటువంటి సూత్రం. కపిల మహర్షి కూడా చెప్పాడు, దయానంద సరస్వతి కూడా చెప్పాడు. ఇది సూత్రం. ఋగ్వేదంలో ఋగ్వేదం 10వ మండలం 60 లేదా 160 ఆ తర్వాత వచ్చినాయి అన్నట్టుగా ఈ మంత్రాలు. ఈ యొక్క ఇప్పుడు ఇదే కపిల మహర్షి చెప్పిన మంత్రమే కదా అక్కడ కూడా. ఇది సూత్రం. ఈ సూత్రం ఆ మంత్రాల యొక్క సారాంశం ఇక్కడ సూత్రం. నేను చూస్తా భాష చూస్తా మళ్ళీ ఒకసారి. చూడండి. అది మీరు అడిగినది సూత్రం. అది వేదమంత్రం మర్చిపోయాను. అగ్నిహోత్రం చీకట్లో చేయాలని అనేటువంటిది ఇవాళ మళ్ళీ గుర్తు చేయండి ఒకసారి, చెప్తా. ఇదంతా వ్యవస్థ చేసేటువంటిది. నేను అడిగినటువంటి సందేహం ఏంటంటే పంచమహాభూతాల ద్వారా మరణాంతరం ఈ ఆత్మ మళ్ళా చివరికి పృథ్వీలోనికి వస్తుంది. పృథ్వీ వచ్చిన తర్వాత మీరేం చెప్పారంటే అక్కడ పృథ్వీ నుంచి వృక్ష వనస్పతులు అన్న ఔషధుల ద్వారా మళ్ళీ పురుష శరీరంలోకి వెళ్తున్నది. పురుష శరీరంలోకి వెళ్ళి పురుష శరీరంలో రేచక శక్తి ఉన్నది కాబట్టి అక్కడ మళ్ళీ ఆత్మగా తయారై తల్లి గర్భంలోకి వచ్చి మళ్ళీ జన్మిస్తుంది. ఈ విషయం చెప్పారు మీరు. దీనికి ప్రమాణం మీరు ఆలోచిస్తున్నారు, ఇంతలో నేను చెప్పాను. అది కాదు స్వామి, ఆత్మగా తయారవ్వడం కాదు, ఆత్మయే వస్తున్నది ఈ పంచమహాభూతాల గుండా. తయారయ్యేది ఏమి ఉండదు అక్కడ. అది ఇక్కడ ఏంటంటే పంచమహాభూతాలు. మళ్ళీ ఇంకోటి ఈ భాష ఏంటంటే మీరు చెప్పే దాంట్లో ఈ పంచమహాభూతాల గుండా ప్రతి ఒక్క సారి అన్నిట్లలో తిరగాలి అని అన్నప్పుడు ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులో మునుముందు రాబోయేటువంటిది మరి ఇది సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసంలో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది
చనిపోయిన వెంటనే మళ్ళీ జన్మ అనేటువంటిది ఎత్తడానికి ఈ పంచమహాభూతాలు అన్ని తిరగాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఈ బృహదారణ్యకోపనిషత్ ప్రమాణం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక తృణ జలాయుక, ఒక గడ్డి చిలక తన కాళ్ళతో నడుస్తున్నప్పుడు ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టడానికి ఎంత సమయం అయితే పడుతుంటుందో అంత మాత్రం సమయంలోనే మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంటాయి. అంటే పునర్జన్మ ఎత్తుతుంటది అని అంటే ఈ రకం ఇక్కడ చనిపోయి అక్కడ పుడుతుంటది అనేది కాదు. కాకపోతే ఈ నిల్వ అనేటువంటిది ఉండదు. ఈ ముడి ధాన్యాలలో మనం గోదాములలో మన యొక్క స్టోర్ రూమ్లలో నిల్వ పెట్టుకుంటాం కదా, ఆ రకంగా నిల్వ ఉండకుండా వెంటనే ఈ యొక్క ఆహార పదార్థం ద్వారా అంటే శ్వాస ద్వారా, వాయువు ద్వారా కావచ్చు, మరియు నీళ్ళ ద్వారా కావచ్చు, ఈ రూపకంగా పురుషుని యొక్క శరీరానికి వెళ్ళడం, ఈ యొక్క సువాసనలు పువ్వుల ద్వారా కానీ ఆ మురుగు ద్వారా కానీ ఏ రూపకంగా అయినా సరే పురుషుని శరీరంలోకి వెళ్ళి అక్కడ వీర్యం ద్వారా అక్కడ గర్భధానంలోకి స్త్రీ శరీరంలోకి వెళ్ళి అక్కడ స్త్రీ పురుష పిండ ధారణ చేసుకొని శిశువుగా జన్మిస్తుంది. అది అన్నిట్లలో తిరిగేటువంటిది ఆరంభ దశలోనే. ఇంకా వాటి యొక్క కర్మఫలం ఇంకా నిలకడగా ఉండాలి అని అన్నప్పుడు ఇంకా ఒక్కొక్క దాంట్లోనే, ఒక్కొక్క పంచమహాభూతంలోనే, ఒక్కొక్క వాయువులోనే, ఒక్కొక్క అగ్నిలోనే, ఒక్కొక్క జలములోనే ఎన్నో కాలాలు. ఇప్పుడు ఏంటంటే నీళ్ళని నిల్వ పెడుతుంటారు, గాలిని ఇప్పుడు సిలిండర్లో స్టోర్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆక్సిజన్ లేదో వాళ్ళు సముద్రంలో వెళుతున్నటువంటి గజయితాలకు కానీ, మరియు ఆకాశంలో చంద్రమండలం సూర్యుని దగ్గరికి అక్కడ వెళ్తున్నటువంటి వారికి కానీ వారు వాయువును సిలిండర్లో నింపుకొని వెనక కట్టుకొని పోతున్నారు. ఆ రూపకంగా కానివ్వండి. ఇంకా ఏంటంటే గంధం అంటే గంధవతి పృథివీ అంటే పృథివీలో పండేటువంటి ఆ అన్న ఔషధులను, ఇప్పుడు పప్పు దినుసులను కానివ్వండి, వరి గోధుమ ఈ యొక్క ధాన్యాలను కానివ్వండి, ఇవి నిల్వ ఉంచుకోవడం ద్వారా అవి ఏంటంటే అవి వాడేవారు లేక పురుగులు తిని ఆ రకంగా పాడైపోతుంటాయి. అంత కూడా నిలువ ఉంచుతున్నారు కొన్ని ఏళ్ళ వరకు. అట్లా నిలువ ఉండేటువంటిది అప్పుడు ఏంటంటే ఆ ఆత్మలకు ఆ రకంగా కర్మఫలం ఉన్నది కాబట్టి ఆ రకంగా నిలువ ఉంటున్నాయి. ఇప్పుడు అగ్నిహోత్రంలో ఇక్కడ చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, యజమానుడుగా కూర్చున్నటువంటి వ్యక్తి ఓం స్వాహ అని వేస్తున్నటువంటి ఆహుతి లోపల నెయ్యి చుక్కలు కానివ్వండి, నెయ్యి యొక్క పరమాణువులే కానివ్వండి, సామగ్రి యొక్క పరమాణువులే కానివ్వండి, ఇక్కడ అగ్నిహోత్రం ఆ యొక్క వెలుగుతున్నటువంటి అగ్ని కంటే బయటపడ్డటువంటిది దాన్ని అవకరం అని అంటే ఈ పూజకు పనికిరానిది అంటే మన భాషలో, మన లౌకిక భాషలో చెత్త అని చెప్పేసి దాన్ని ఊడ్చేసి మళ్ళీ చెత్తలో పడేస్తుంటాం. ఆ చెత్తలో పడేసింది మొలిసి పెద్దగైపోయి ఈ ఆహార పదార్థం రూపకంగా ఈ యొక్క హోమం యొక్క దినుసుగా తయారై ఇక్కడికి వచ్చేసరికి ఆ యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తి మృతి చెంది మళ్ళీ ఆ వృక్ష వనస్పతి అవస్థలోకి వచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క ముందుగా ఉన్నటువంటి అణువు యజమానుడిగా తయారైంది, ఆ యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తి హోమ దినుసుగా తయారై వచ్చింది అనమాట. అంటే నువ్వు వేయలేకపోయావు, ఇప్పుడు నిన్ను నేను వేస్తున్నాను. వెలిగిందా? అర్థమవుతుందా అమ్మగారు? అందుకని బయటపడేయడానికి వీల్లేదు. పూర్తిగా మండుతున్నటువంటి అగ్నిలోనే ఆహుతి వేయాలి. బయట వేసేటువంటిది అది పూజ్య పదార్థం కాదు. ఏ దేవతకైతే బాలరాజు గారు, శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి. అగ్నిహోత్రం చేసేటప్పుడు అక్కడ చెప్పబడుతుంటది ఏంటంటే, విశ్వే దేవాహ యజమానశ్చ సీదత. అందరి దేవతలను ఆహ్వానించి ఆ తర్వాత యజమానుడు కూర్చుని అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు ఇక్కడ సూర్యోజ్యోతి జ్యోతి సూర్య స్వాహ, అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ, భూరగ్నియ ప్రాణాయ స్వాహ మనం ఆహుతి వేస్తున్నప్పుడు మన చేతి నుంచి జారిపోయినటువంటి నేతి చుక్కనే కానివ్వండి, సామగ్రి పరమాణువులే కానివ్వండి, అవి అగ్ని మంట కంటే బయటపడ్డటువంటివి. అవి ఆ దేవతకి ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉండిపోయినటువంటివి. ఆ పదార్థం భగవంతుడు ఆ పరిణామం ఏం చేపిస్తున్నాడు అని అంటే, దాన్ని ఊడ్చి మనం చెత్తలో పడేస్తుంటే అది ఎరువుగా తయారై ఆహార పదార్థంగా తయారై ఆ ఆహార పదార్థం నిల్వ ఉండాల్సిన సమయంలో నిల్వ ఉండి అది ఆహారంగా తయారై పురుషుని యొక్క శరీరంలోకి వెళ్ళి వీర్యంగా తయారయ్యేసరికి ఈ రోజు యజమానుడిగా కూర్చున్నటువంటి వ్యక్తి అతని ఆయుష్ పూర్తయి అతడు చనిపోయి
ఈ యొక్క వృక్ష వనస్పతి జాతిలో ఎరువుగా మారాడు. అక్కడ వృక్ష వనస్పతి జాతిలో ఔషధంగా మారి హోమ దినుసుగా వచ్చాడు. లేదంటే గట్టిగా మారిపోయి పాల రూపంలో పాలతోటి పెరుగుతోటి వెన్నతోటి ఈ యొక్క నెయ్యి తయారై ఈ యొక్క ఆహుతి ఇవ్వడానికి ఘృత పాత్రలో ఘృతం లాగా సిద్ధమై ఉన్నది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి లైన్ లో నిలబడ్డ వారు రిజర్వేషన్ల దగ్గరే కానివ్వండి, రేషన్ కార్డు దగ్గరే కానివ్వండి, ముందున్న వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయేసరికి ఏంటంటే వెనుకున్న వాళ్ళు ముందరి వాళ్ళని వెనుకకు దోసేసి వాళ్ళు ముందుకు పోతుంటారు. ఆ రూపకంగా ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ. జయమ్మ గారు పట్టుకుంటున్నారా? యువతలమ్మ గారు అలా చూస్తే ఊరుకునేది లేదు. పట్టుకుంటున్నారా? అర్థమవుతుందా లేదా? ఎవ్వరు మాట్లాడట్లేదు. ఎట్లా తలిగారు స్వామీజీ వీళ్ళు ఉంటారు. అమ్మా మళ్ళీ చెప్పండి. వాళ్ళ ప్లేసులు మారిపోతాయి అతది. వీళ్ళ ప్లేస్ లో సామాగ్రి పడిన అమ్మగారు మీరు చేతుల దగ్గర ఉన్నారు. ఇక్కడైతే అస్తిత్వాలు మారిపోతున్నాయి. ఆ లైన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి చెప్పడానికి రూపం మారిపోయింది పోతాడు కదా, మొత్తం రూపం మారిపోయింది. పడేసినటువంటిది ఇప్పుడు అమ్మగారు నెయ్యి తర్వాత యజమానిగా వచ్చింది అనమాట. ఇప్పుడు అమ్మగారి యొక్క భాష ఏంటంటే చేతులు మారిపోవడం, అంటే యజమానిగానే ఉన్నాడు. అంతేనా అమ్మగారు మీరు చెప్పేది? అలా కాదు సార్, అడిగిన అనుభవం మళ్ళీ జన్మెత్తి ఆ ప్లేస్ లోకి వచ్చింది అన్నట్టు. అదే వ్యక్తి రావడానికి అమ్మగారు అదే వ్యక్తి మళ్ళీ మళ్ళీ శరీరం మరొక జన్మలో మరొక రూపకంగా వచ్చేసి అప్పుడు స్త్రీగా ఉండొచ్చు, ఇప్పుడు పురుషుడిగా, అప్పుడు పురుషుడిగా ఉండొచ్చు, ఇప్పుడు స్త్రీగా, ఈ రకంగా చేతులు మారాయని చెప్పేసి మీరు అంటున్నారు. అంతేనా? మళ్ళీ చెప్పండి. మరి అడ్డంగా ఊపుతుంటారు, ఎవరికి తెలుస్తుంది అడ్డంగా ఊపుతుంటారు? చెప్పడానికి రావట్లేదు అసలు సరిగా. అదే సామాగ్రి వేస్తున్నప్పుడు యజమాని సామాగ్రి మళ్ళీ చెత్త అది వేసినప్పుడు అది మళ్ళీ జన్మ ఎత్తి మనిషిగా మళ్ళీ యజమాని అయి, తర్వాత ఈ యజమాని చనిపోయినప్పుడు, ముందుగా యజమాని ఉన్నప్పుడు ఆ యజమాని అయినప్పుడు ఈ సామాగ్రి పొందొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఘృత పరమాణువుల రూపంలో ఉన్నటువంటి ఆత్మనే కావచ్చు, లేదంటే సామగ్రి దినుసుల పరమాణువుల రూపంలో ఉన్నటువంటి ఆత్మనే కావచ్చు. ఈ యజమాని చేతిలోకి వచ్చినప్పుడు ఇతడు అగ్నిలో ఏ దేవతకైతే ఇస్తానని చెప్పేసి ఇస్తూ పోతూ బయటనే పడేశాడు అనమాట. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఆ బయటనే పడేస్తే ఇక్కడ పరిణామం ఏం జరుగుతుంది అంటే, ఇది యజ్ఞం అయిపోయింది కదా, మరి బయటపడ్డ వస్తువు లోపల వేయకూడదు కదా, మరి ఏ దేవతకైతే ఇవ్వాలనుకున్నామో అది ఇవ్వలేదు కాబట్టి ఊడ్చి చెత్తలో పడేస్తుంటారు. ఆ చెత్తలో పడేసినటువంటిది ఏమవుతుంటది అంటే, ఆ నెయ్యి పరమాణువుల ఆత్మనే కావచ్చు, లేదంటే సామగ్రి దినుసుల పరమాణువుల ఆత్మనే కావచ్చు. అదేమో మనిషి జన్మకు వచ్చేసింది. ఈ యొక్క యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన కర్మానుసారంగా ఇంకా ఎన్నో కర్మలు ఉంటాయి. ఈ యొక్క కర్మనే కాదు, అంటే ఈ యొక్క యజ్ఞం దగ్గర తప్పు చేస్తేనే ఇంకా ఈ యొక్క వృక్ష వనస్పతి జాతిలోకి వెళ్తాడనేది కాదు. ఎన్నో కర్మలు ఉండడం వల్ల ఈ రకంగా జరుగుతుంటది. కాబట్టి ఈ యజమాని అనేటువంటి అతను చనిపోయి వృక్ష వనస్పతుల జాతిలోకి వచ్చేసారు. ఈ యొక్క నెయ్యి పరమాణువులు, సామగ్రి పరమాణువుల్లో ఉన్నటువంటి ఆత్మనేమో మనిషి జన్మకు వచ్చేసేసరికి ఇతడు తన పుణ్యకర్మ చేయాలి కాబట్టి వృక్ష వనస్పతుల దగ్గరికి వెళ్ళి ఆ ఔషధ గుణాన్ని తీసుకొచ్చి హోమ దినుసుగా తయారు చేశాడు. ఈ యొక్క గడ్డిని ఆవుకు మేయించేసరికి ఆవు పాలు ఇచ్చింది, పాలను పెరుగు చేసిన, పెరుగును చితికేసరికి వెన్న వచ్చింది, వెన్నని కరగబెడితే నెయ్యి వచ్చేసింది. ఆ నెయ్యిని ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాం. అర్థమవుతుందా? అంటే ఎవరైతే ముందుగా వెళ్లాల్సిందో, ఎవరినైతే ముందుగా సాగనంపాల్సిందో అతడు సాగనంపేవాడు సరిగా సాగనంపకపోయేసరికి అతడు తిరిగి వచ్చి ఈ సాగనంపే ఇతన్ని సాగనంపుతున్నాడు. పట్టుబడ్డదా బాలరాజు గారు?
మొదటిగా యజమాని తాను సరిపెట్టలేకపోయాడు కాబట్టి నిన్ను తోస్తానని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తే నేను నిన్ను తోయలేకపోయేసరికి నువ్వు వెనక నుండి వచ్చేసి నన్ను తోసేసినట్టు. అవునా? ఇప్పటికైనా వెలగలేదా? అర్థమైందా చదివి? బాగా చెప్పడం రాలేదు సరిగ్గా. మారలేదా? ఓం ఆచార్య ఆ, అగ్నిహోత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ, ఆహుతి ఇవ్వాలి అని గ్రహించుకోవాలి కింద పడకుండా. దీని అభిప్రాయం ఏంటంటే అశ్రద్ధ చేయకూడదు, ప్రతిదీ అది. జాగ్రత్తగా చేయాలి. ఇంకా లౌకిక భాషలో ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలనేటువంటి దానికి ఇది సారాంశం. లేకపోతే తీవ్రంగా దండిస్తాడు పరమాత్మ అని చెప్పి తెలుసుకోవడం. అది అందుకని అంతవరకే. అంతేగాని ఈ రకంగా తప్పు చేస్తేనే ఆ జన్మలోకి వెళ్తాము కాబట్టి మేము ఈ యజ్ఞం చేయకుండా ఉంటాము అని అంటే అది ఇక మీ కర్మ. అది మీరు అర్థం చేసుకోలేనటువంటి అవితనం. అగ్నిహోత్రమే కాదు, దీంట్లో ఏ క్రియ అయినా సరే ఇది అసలు చేయాలనేటటువంటి దీని సారాంశం. ఆ అమ్మగారు చెప్పేది ఏంటంటే ఒక అగ్నిహోత్రమే కాదు, మనం ఏ పని చేసినా కూడా ఎందులోనూ అశ్రద్ధ పనికిరాదు, బాధ్యతగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి అనేటువంటిది. ఈ అగ్నిహోత్రంలో ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడుతుంది అని అంటే విశ్వే దేవాహ యజమానశ్చ సీదత అని చెప్పేసి దేవతలను మనము ఆహ్వానించి ప్రతి ఒక్క దేవతకి ఇదేంటంటే వైదికేతరంలో అక్కడ చేస్తున్నటువంటి దగ్గర చర్చిలో చేసేవారు జీసస్ క్రైస్ట్ ఒక్కనికే చేస్తుంటారు ప్రార్థన, అతనితోటే చేస్తుంటారు. మా మస్జిద్లో నమాజ్ చదివే వాళ్ళు వారు హజరత్ మొహమ్మద్ చూపించిన దాంతో అల్లా ఒక్కని గురించి వాళ్ళు చేస్తుంటారు, అతన్ని ప్రార్థిస్తుంటారు. గుళ్ళో వీళ్ళు ఏ విగ్రహాన్ని అయితే పెట్టుకుంటారో ఆ ఒక్క విగ్రహానికి ఆ యొక్క దేవతకి చేస్తుంటారు. కానీ ఆర్య సమాజంలో ఈ యజ్ఞం చేసేటప్పుడు మాత్రం విశ్వే దేవాహ యజమానస్య శీలత, అందరి దేవతలను ఆహ్వానించి ఏ దేవతకు ఏ పదార్థం ఇష్టం అనేటువంటిది తన ఇంట్లో తన ఇష్టానుసారంగా తన సామర్థ్యంతో తన చేతుల మీదుగా ఇస్తుంటాడు అన్నమాట. అందు గురించి లేచి నిలబడండి, ఈ దేవత కోసం కేవలం కర్పూరం వెలిగించండి. ఆ దేవతకి ఏంటంటే వెలిగించడమే ఇష్టం. ఇంకా తర్వాత దేవత ఏంటంటే ఉద్బుద్ధ్య స్వాజ్ఞ తోటి ఆ దేవతకు ఆధానం చేయడమే, అంటే విత్తనాన్ని నాటడమే ఇష్టం, నాటించడమే ఇష్టం. అందుకే అగ్నిని ఆధానం చేయించడం. ఇక మరొక దేవతతోటి ఆ సమిధలకు నెయ్యి అంటించి సమిధాదానం, ఆ దేవతకు అంతవరకే సమిధల ఆధానం చేయించడమే ఇష్టం. ఆ తర్వాత దేవతకు జల ప్రసేచనం, నీళ్లు పోయించడమే ఇష్టం. ఆ తర్వాత దేవతకు ఈ యొక్క ఆత్మబోధ తెలియజేయడం, అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అని చెప్పేసి మన సర్వ రహస్యమంతా 4 ఆహుతుల్లోనే చెప్పడం జరుగుతుంది అన్నమాట. అగ్నేయ స్వాహ అంటే స్వర్గం నుంచి దిగి రావడం, సోమాయ స్వాహ అంటే 84 లక్షల జీవరాశుల రూపంలో ఈ జన్మలను ఎత్తడం, ప్రజాపతయ స్వాహ అని అంటే ఈ యొక్క పరమాత్మని సృష్టిని అమైతుని సృష్టి ద్వారా పరమేశ్వరుడు ఆది మానవులను సృష్టిస్తే ఆ ఆది మానవుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషుల యొక్క కలయికతోటి మైతుని సృష్టి జరిగి ఇప్పుడు పరమాత్మ సృష్టిని వీళ్ళ సంతానోత్పత్తిని చేయడం. ప్రజాపతి, ప్రజల యొక్క స్వామి ప్రజాపతి, ఈ సంతానోత్పత్తిని చేయడం. చివరికి ఇంద్రాయ స్వాహ అనేటువంటిది ఇక ఇక్కడికి వచ్చినటువంటి కార్యాలన్నీ అయిపోయినాయి, ఇక భగవంతుడా నేను వచ్చేస్తున్నాను, నీ చెంతకే వస్తున్నాను, ఇక్కడ దుఃఖం ఉన్నది, నాకు సుఖం కావాలి కాబట్టి నేను ఇదంతా వదిలేసి వస్తున్నానని జీవన్ముక్తికి వెళ్ళిపోవడం, స్వర్గానికి వెళ్ళిపోవడం. చాలా గొప్ప రహస్యం ఉంది ఆచార్య ఈ 4 మంత్రాలలో. ఓం ఆచార్య ఏం తెలుసు అంటే ప్రతి విషయాల్లో కూడా ప్రకృతిలో మనం ఏం చేసినా కూడా శ్రద్ధగా చేయాలి, ఇక్కడ కూడా అందుకే అది తింటూ ఉంటే చేతి నుంచి మెతుకులు పడిపోతుంటాయి. దాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం పడేకు అని చెప్పేసి మనల్ని జాగ్రత్త వహించడానికి అక్కడ మనల్ని మేలుకొల్పడం. అందుకే ఓ మాజా అందుకే అంటున్నాడు కదా యువకవి ప్రణవ్, అతనేమంటున్నా అజాగ్రత్త పనికి రాదురా, జీవితం బండరాయిరా, ఎప్పుడు కూడా నువ్వు అజాగ్రత్తగా ఉండకు, జాగ్రత్తతోటే నువ్వు మెలుచుకో అని చెప్తున్నాడు కదా. చాలా గొప్ప రహస్యం ఉంది ఇలా. అవును. బాలరాజు గారు ఏమైనా చెప్పాలా? ఏం లేదు సార్. మరి ముస్లింస్ ఇప్పుడు ఆచార్య గారు ముస్లింస్ ఒక ఇట్లా పరుచుకొని తిని ఒక మెతుకు కూడా కింద పడకుండా తింటే అది చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర అటువంటి లక్షణాలు. అది ముస్లింల దగ్గర కాదు స్వామి, అది ఎవరికైనా అంతే. మన దగ్గర అట్లా లేదు, ఎవరంటే వాళ్ళే ఎట్లా
కిందేస్తుంటాం మనం. కాదు స్వామి, మన ఇప్పుడు ఉపనిషత్తులో ఒక కథ ఇదివరకే వచ్చింది. అది దాని ఉద్దేశం ఏంటంటే మానవులకు దానవులకు పోటీ పడింది ఎవరు గొప్ప అనేటువంటిది దాన్ని నిర్ణయించుకోవడానికి ప్రజాపతి దగ్గరికి పోతే ప్రజాపతి ఏమన్నాడు, వీరికి మాటలతో చెప్తే తెలియదు, వీరికి వ్యావహారికంగా చేతలతో చెప్పాలని చెప్పేసి అందరినీ విందు భోజనానికి పిలిచాడు. కానీ అందరినీ మానవులను దానవులను ఒకేసారి భోజనం పెట్టను, ఎవరైనా ఒక వర్గం వారు కూర్చోండి, ఆ తర్వాత ఇంకొక వర్గం, ఎవరు గొప్ప వాళ్ళో వాళ్ళు రాండి అని అంటే అప్పుడు దానవులు అంటారు మేమే గొప్ప అని చెప్పుకుంటా వస్తుంటారు అనమాట. వారు వస్తే ఆ ప్రజాపతి ఒక నియమం పెడతాడంటే మీకు పంచభక్ష పరమాణాలు వడ్డించబడుతుంటాయి, కానీ మీ మోచేతి దగ్గర ఏదైతే ఇట్లా మలుగుతుంటుందో అక్కడ కర్ర కట్టబడుతుంటాయి. ఆ కర్ర కట్టబడుతుంటది అని చెప్పేసి ఇట్లా కట్టేసరికి ఏం చేస్తారని అంటే తినపోతే చెయ్యి ఇట్లా ముందుకు రాదు కాబట్టి ఇట్లా వెనుకకు పోతుంటది అనమాట, తల వెనుకకు పడేసుకోవడం. అంత భోజనం అంతా అయిపోతుంది, ఒక్క మెతుకు కూడా వాళ్ళు తినలేకపోతుంటారు. ఇక ఆ తర్వాత ఆ దానవులను వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు లేచిన తర్వాత మానవులను కూర్చుండబెడితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళకు కూడా అదే రకంగా కూర్చుండబెట్టి అదే రకంగా పంచభక్ష పరమాణాలు వడ్డించి వీళ్ళకు కూడా చేతులకు కర్రలు కడతారు. వారు ఏమన్నారంటే స్వామి మేము ఇద్దరం ఇటు దూరంగా ఉన్నాం, ఒకే పంక్తిలోనూ ఆ రకంగా కాకుండా ఎదురెదురుగా కూర్చుంటామని అన్నాడు. సరే అన్నాడు. ఎదురెదురుగా కూర్చున్నప్పుడు ఈ పంక్తి వారు ఆ పంక్తి వారికి తినిపించడం, ఆ పంక్తి వారు ఈ పంక్తి వారికి తినిపించడం, ఈ రకంగా పంచుకు తినేటువంటి సంస్కృతి మనది. అందుకనే వైదికంగా మనం తినే కంటే ముందు బలివైశ్యదేవ యజ్ఞం మొట్టమొదట వండిన తర్వాత అది తీసి పొయ్యిలో వేయడం ఒకటి, ఇంకొకటి ఆ పదార్థం సరి అయినటువంటిదా కాదా అనేటువంటిది ఆ పొయ్యిలో ఎందుకు వేస్తుంటారు అని అంటే ఇప్పుడు అనేక ఎరువులు వేస్తున్నారు కాబట్టి అది విషమయంగా అవుతుంటుంది. అది విషమయంగా ఉన్నట్టయితే ఈ ఫర్టిలైజర్ ఎరువులతోటి పురుగుల మందులతోటి విషమంగా మారితే అగ్నిహోత్రంలో వేస్తే ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఆకుపచ్చ మంటలు వచ్చినటువంటిది నువ్వు తినకూడదు మానవ అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి బలివైశ్యదేవ యజ్ఞం పేరు మీద మనకు చేయిస్తున్నాడు మనతోటి. ఇక మనం తినేటువంటి అన్నంలో ఈ బలివైశ్యదేవ యజ్ఞం చేయలేనటువంటి వారు మనం తినే కంటే ముందు 3 ముద్దలు పక్కకు తీసి పెడతారు తెలివైనటువంటి వారు. ఇది శ్యామలయ్య గారు బయట పెట్టేసేది, బయటకు పడేసేటువంటిది. మీరు ముస్లింలు మీరు ఎవరైతే ఉదాహరణ తీసుకుంటారో వారు అది కూడా వదలకుండా, దేన్ని వదలకుండా వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి ఆ రకంగా అయిపోతుంది స్వార్థపూరితంగా. మనది ఏంటంటే పశుపక్షులకు క్రిములకు పెట్టిన తర్వాత మనం సేవించడం, వాళ్ళు ఏంటంటే వాటిని కూడా వాళ్ళు చేస్తుంటారు. అది వారిది ఖురాన్, వాళ్ళు ఏం చెప్తున్నారు అది మనకు అనవసరం. అందు గురించి ఇక్కడ మనం పంచుకు తినేటువంటి సంస్కృతి మనది. అందులో పళ్ళెం పెట్టుకొని తింటారు కదండి. ఏంటమ్మా? మరి ఒక చెద్దరు వేసుకొని పళ్ళెం పెట్టుకొని తింటారు కదా, మనం అట్లా తినం కదా. అంటే కింద పడ్డాయి మళ్ళీ దాన్ని తీయొచ్చు అనేటువంటిది వారి ఉద్దేశం. ఇక మనం పడేసుకుంటేనే తినాలనేది మన ఉద్దేశం కాదు. కింద పడ్డేటువంటి మెతుకులు కింద పడనీయకురా, అన్నం భగవంతునితో సమానం, జాగ్రత్తగా తినాలని చెప్పి తల్లిదండ్రి గురువు హెచ్చరిస్తూ ఉంటుంటారు కదా. అదే కింద పడకుండా జాగ్రత్తగా తినాలి అని పిల్లలకు కూడా చెప్తుంటాం కదా. అజాగ్రత్తతో తిన్నప్పుడు కొన్ని మెతుకులు కింద పడతాయి, వాటిని కూడా మేము పోనీయము అంటే మళ్ళీ ఎదుర్కొని అవి కూడా తినేసేస్తారు. అదే అంతే. ఇక ఈ రకంగా తద్ ఏతత్రయం, ఈ విధంగా 3 విధాలుగా సద్ ఏకం అయం ఆత్మ ఆత్మో ఏకః సన్ ఏతత్రయం తదేతద్ అమృతం సత్యేన ఛన్నం ప్రాణో వా అమృతం నామరూపే సత్యం తాభ్యాం అయం ప్రాణఛన్నః. ఇంకా ఈ రూపకంగా ఏంటంటే తద్ ఏతత్రయం, ఈ విధంగా 3 రకాలుగా నామరూప కర్మలు ఇవైతే చెప్పడం జరుగుతుందో, సద్ అది నిజమే, ఏకం అయం ఆత్మ, ఇదన్నీ చేసేటువంటిది ఆ ఆత్మ ఒకటే చేస్తుంది. ఆత్మో ఏకః, ఈ ఆత్మలకు అన్నింటికి వ్యవస్థ చేస్తున్నటువంటి పరమాత్మ తత్వము అనేటువంటిది ఆ ఆత్మ కూడా ఒక్కటే.
సన్ ఏతత్రయం, ఈ 3 రకాలుగా నామరూప కర్మలు చేసేటువంటి ఈ 3 చేసేటువంటిది ఏతద్ అమృతం. ఈ రకంగా ఈ 3 కర్మలు చేస్తేనే అమృతం, ముక్తిని పొందుతుంటది జీవాత్మ. సత్యేన ఛన్నం, సత్యం ద్వారా వడగట్టబడుతున్నటువంటిది, శుద్ధమవుతున్నటువంటిది. ఈ యొక్క వడగట్టడము అనేటువంటిది ఏంటంటే పరమ పవిత్రం అవ్వడం. ప్రాణోవా అమృతం, ఈ యొక్క ప్రాణశక్తితోటి అమృతం మోక్ష సాధనకు వెళ్ళడం, ఈ ప్రాణాయామం చేయడం అనేటువంటి దాని ద్వారా. నామరూపే, ఈ నామరూపే సత్యం, తాభ్యాం అయం ప్రాణ ఛన్న, ఈ యొక్క నామరూపముల ద్వారా సత్యరూపమైనటువంటి ఈ యొక్క వాటి ఆ నామరూపం అనేటువంటి ఆ రెండింటి ద్వారా ప్రాణ ఛన్న, ప్రాణం అనేటువంటిది శుద్ధం అవుతుంటది. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయంలో 6వ బ్రాహ్మణం అయిపోయింది. ఈ ప్రథమ అధ్యాయం కూడా అయిపోయింది. రేపటి నుంచి 2వ అధ్యాయం. ఆచార్య ఓంప్రకాశ్ ధన్యవాదములు. ప్రథమ అధ్యాయం 6వ బ్రాహ్మణం లోపల పేరు సంజ్ఞ, నామం అంటే పేరు సంజ్ఞ, కర్మ అంటే పురుషార్థము, తర్వాత ఆత్మనే ఇవన్నీ చేస్తుంది కదా. ఆత్మకే పేరు, ఆత్మదే రూపం, ఆత్మదే కర్మ. ఆచార్య మూడు క్రియలు పదార్థాలు ఏమేంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి పేరు, రూపము, కర్మ, పురుషార్థం. పేరు, రూపం, కర్మ ఈ విధాలుగా విభజన చేసి ఆత్మనే మూడింటిని తెలుసుకుంటుంది, ఆత్మనే చేస్తుంది అనే భావన వ్యక్తం చేశారు చక్కగా. తర్వాత ఈరోజు విశేషంగా ఈ 4 ఏదైతే 4 మంత్రాలను మనము అగ్నిహోత్రంలో ఆహుతులు ఇస్తున్నామో దాన్ని ఏమాహుతులు ఆఘారవాద్య భాగం, ఆగారవాద్య ఆహుతి, అది నోటి వస్తలేదు నాకు, లోపల ఉన్నది. ఈ ఆహుతులను అంతర్ రహస్యం చెప్పాడు. కాబట్టి ఆ రహస్యం తెలుసుకుంటే మన జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకేస్తూ మన ఆత్మోన్నతికి మనం ప్రయత్నం చేస్తామని చక్కగా తెలియజేసే ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన చెప్పండి. సువచనమ్మ గారు. ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇవాళ సువచనమ్మ గారు వైదిక సంధ్య ముని గారు మర్చిపోతున్నారు కాబట్టి ఇంకొకరు రావాల్సి వస్తుంది. మొదలు చెప్పమన్నారు కదా. ఓకే ఓకే. సువచనమ్మ గారు చేస్తాను. అది సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. గర్భం నుండి బయటకు వస్తున్నటువంటి శిశువు అక్కడున్న ఆయమ్మలోను వైద్యంలోను పరమేశ్వర తత్వాన్ని చూసి ఆశ్చర్యంతో ఓం అమృతోపస్తరణమసి స్వాహ, అమృత స్వరూప నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాభిధానమసి స్వాహ, అమృత స్వరూప నా ఆత్మరక్షణకై ఆకాశరూపుడు వల్ల ఆవరించి ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓ అమ్మగారు, మీ మైక్ రీసౌండ్ వస్తున్నది, మూలమే చేయించండి. అది మళ్ళీ తర్వాత తీసుకుంటే రీసౌండ్ వస్తున్నది, స్పష్టంగా వ్యక్తమవుతలేదు. ఒక్క నిమిషం ఇప్పుడు అందరి సమయం కదా, మూలం చేయించండి మళ్ళీ తర్వాత. ఓం సత్యం యశస్మయి శ్రీకి శ్రీతాం స్వాహ. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం స్తోత్రం స్తోత్రం,
ॐ नाभिः, ॐ हृदयं, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां निसोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भोः पुनातु शिरसि, ॐ भोः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च भीता तपसो च जायेत, ततो रात्र जायेत, ततः समुद्रोर्नवः, समुद्रादर्णवाददे संवत्सरो अजायेत, अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि, सूर्याचन्द्रमसौ दाता यदा पूर्वमकल्पयेत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमनोस्पः, ॐ सिन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये, संयोरविस्रवन्तु नः, ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितामृत्या विशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजी रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, प्रदेशे दिक्सु वरुणोऽधिपतिः पृदाको रक्षिता नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, उदीची दिक्सु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषभः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, ध्रुवादिक्सु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुरैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, ऊर्ध्वादिक्सु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जन्ते दद्मः, जातवेदसे सुनवाम सोम मराठीयतो नीदहति वेदः, स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः, चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः,
आप्राच्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेगसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्वरिस्वाहा पश्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् सूत्रमुच्चरत् पश्येम शरदाशतं जीवेम शरदाशतं श्रीयाम शरदाशतं प्रब्रवाम शरदाशतम् अधीनाः स्याम शरदाशतं भूयश्च शरदाशता ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వలన జప ఉపాసనాది కర్మలను ఆచరిస్తున్న మేము ధర్మ అడ్డ కామమోక్షములు చతురీర పురుషార్థములు సిద్ధిని ఈ జన్మ ఎదురు సంప్రాప్తించుకుంటున్నాక ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవి రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः अथ ब्रह्मयज्ञ वैद्य संध्यापाठ समाप्त ధన్యవాదాలు పుష్పమ్మ గారు చెప్పండి. శివచరణ గారికి ధన్యవాదాలు. శాంతి పాఠం. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః वनस्पतयः शान्तिश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति कामो शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే అందరూ ఈ ఆచార్య. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో ఏదైనా సందేహాలు ఉంటే పంపించండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. నమస్తే.